హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఏపీ డిఎస్సి మరియు టెట్కి సంబంధించి ప్రీవియస్ బిట్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించి మంచి వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మన డిఎస్సికి ఉపయోగపడేటువంటి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అర్థాలు తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో చివరి వరకు చూడండి. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి సెకండ్ పార్ట్లో మనం వీడియో చేసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో చూడటం ద్వారా మీకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ 2 నుంచి 3 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వింటారని భావిస్తున్నాను. సో లెట్ స్టార్ట్. మొదటిది అంకె. అంకె అంటే వంశము. అంగడి. అంగడి అంటే కొట్టు, దుకాణము. అంబుది అంటే సముద్రం. అఘము అంటే పాపము. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటం. అనగుట అంటే నశించుట. అతులు అంటే సాటిలేని. అతుల. అతుల అంటే సాటిలేని అని అర్థం. అధునాతనము అంటే ఆధునికమైనది, నూతనమైనది అని అర్థం. అనర్గళంగా అంటే ధారాళంగా, అడ్డంకి లేకుండా. అనుకరించు, మరొకరు చేసినట్లు చేయడాన్ని అనుకరించు అంటాం. అనుగుణము అంటే తగిన విధంగా. అన్వేషణ అంటే వెతుకుట. అన్వహము అంటే ప్రతిదినము. ఇది 2019 డిఎస్సిలో కూడా మనకు రావడం జరిగిందనమాట. అన్వహము అంటే ప్రతిదినము అని అర్థం. అబ్ది. అబ్ది అంటే సముద్రము. అర్థించి అంటే వేడుకొని. అలరించు అంటే ఆనందింపచేయు. అవగతము అంటే తెలియబడినది, నాకు అవగతమైంది అంటాం కదా, అంటే తెలిసింది అని అర్థం. అశ్వము అంటే గుర్రము. అసువులు అంటే ప్రాణాలు, అసువులు బాశారు అంటారు కదా. ఆకృతి అంటే ఆకారము. ఆజ్ఞ అంటే ఆనతి. ఆత్మవిశ్వాసం తన శక్తి సామర్థ్యాలపైన నమ్మకం ఉండడం అన్నమాట, దాన్ని ఆత్మవిశ్వాసం అంటాం. ఆనందపరవశుడు ఎక్కువ ఆనందం పొందేవాడు. ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు. ఆపద అంటే ప్రమాదం. ఆప్యాయత అంటే ప్రేమ, ప్రీతి. ఆశ్రయించు అంటే నమ్ముకోవడం. ఆశ్రితులు అంటే ఆశ్రయించిన వారు. ఇంకుట అంటే ఇరిగిపోవుట. ఇంతి అంటే స్త్రీ. ఇమ్ముగా అంటే కుదురుగా, స్థిరంగా. ఉచ్చు అంటే పక్షులు మొదలైన వాటిని పట్టడానికి పెట్టే ఉరి. ఉజ్వల అంటే బాగా ప్రకాశించు. ఉత్తరీయం అంటే కండువ. ఉదకము అంటే నీరు. ఉబలాటం అంటే కుతూహలం, ఒక పని చేయాలనే తొందరతో కూడిన కోరికనే ఉబలాటం అంటాం. యన అంటే సమానం. ఇది మనకు 2019 డిఎస్సిలో రావడం జరిగింది, ఎస్జిటి. సో యన అంటే సమానము. ఏకభుక్తులు అంటే ఒక పూట మాత్రమే తినేవారు. ఎడబాయు అంటే వేరగు. నీ ఎడబాటు నాకు చాలా బాధను కలిగిస్తుంది అంటాం కదా. ఎడబాయు అంటే వేరవడం అన్నమాట, దూరంగా ఉండటం. ఎలిమి అంటే సంతోషం. ఎరుక అంటే జ్ఞానము. ఐశ్వర్యం అంటే సంపద. ఒద్దిక అంటే అనుకూలత, స్నేహము. వసగుట అంటే ఇచ్చుట. ఔన్నత్యము అంటే గొప్పతనము. కథనం అంటే యుద్ధం, కథన రంగం అంటాం కదా. కనుమరుగగు అంటే కంటికి కనిపించకుండా పోవడం. కన్నుల పండుగ అంటే చూడడానికి ఆనందంగా ఉండటం. కపటం అంటే మోసం, కల్లా కపటం తెలియదు అంటాం కదా. సో కపటం అంటే మోసం. కపి అంటే కోతి. కర్తవ్యం అంటే బాధ్యత. కవి పుంగవుడు అంటే శ్రేష్టమైన కవి. కాంస్యం అంటే కంచు. కాలుడు అంటే యముడు. కాడు అంటే శ్మశానం. కాలయముడు అంటే ప్రాణాలు తీసేవాడు. కావలి అంటే రక్షణ. కినియు అంటే కోపించు. కూడు అంటే అన్నము. కూరిమి అంటే స్నేహము. కృతజ్ఞతలు అంటే ధన్యవాదాలు. కేరింత నవ్వు, సంతోషంతో చేసే ధ్వని. కోటీరము అంటే కిరీటము. కోమలి అంటే అందమైన స్త్రీ. కోలాహలం అంటే హడావిడి. గండం అంటే ప్రమాదం. గిరాకీ అంటే వెల ఎక్కువ, కొనుగోలుదారులకున్న ఆసక్తి. గిరాకీ బాగుంది అంటాం కదా. ఘట్టం అంటే సందర్భము, తీరు. చారెడు అంటే కొద్దిగా చెయ్యి వంచినప్పుడు ఏర్పడే పరిమాణం, ఒక చేతిలో పట్టినన్ని. చిక్కం అంటే తీగలతో అల్లి పశువుల మూతికి తగిలించే బుట్ట.
చిరస్మరణీయుడు అంటే నిత్యం స్మరింపదగినవాడు. చిరస్మరణీయులు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ మనకి చిరస్మరణీయులు. చేజారిపోవు అంటే దొరకకుండా పోవడం. చేటు అంటే కీడు, అనర్థం. జాగృతి అంటే మేలు కొలుపు. జాడ అంటే ఆనవాలు. జీవనశైలి అంటే జీవించే విధానం, బతికే పద్ధతి. డెందెము అంటే హృదయము. తనయ అంటే కూతురు. తనరు అంటే ప్రకాశించు. తనూభవుడు అంటే కుమారుడు. తను నుంచి ఉద్భవించినవాడు ఎవరో కుమారుడు. తర్కించు అంటే చర్చించు. తరుణము అంటే తగిన సమయము. తలపోయు అంటే ఆలోచించు. తహతహలాడు అంటే ఆరాటపడు. తమ్మి అంటే పద్మము, అది కూడా డిఎస్సిలో రావడం జరిగింది. తిలలు అంటే నువ్వులు. తీవ్రత అంటే అధికము. తుల్యం అంటే సమానము. తెంపు అంటే సాహసము. తేట తెల్ల చేయు అంటే స్పష్టంగా వివరించడం. దత్త అంటే ఇవ్వబడిన. ధనుజులు అంటే రాక్షసులు. దళం అంటే ఆకు. దాన అంటే పశువులకు పెట్టే ఆహారం. దాశరథి ఎవరు? దాశరథి శ్రీరాముడు. ద్వీపము అంటే ఏనుగు. ద్వీపము అంటే 4 వైపులా నీటితో చుట్టబడిన భూమి. దుర్గతి అంటే చెడ్డ స్థితి. దుర్భరం అంటే భరించలేనిది. దేదీప్యమానం అంటే ప్రకాశవంతం. దొరతనం అంటే పాలన, అధికారం. దోచు అంటే అపహరించు. ధరణి అంటే భూమి. ధాటి అంటే దాడి. నారి అంటే స్త్రీ. నెక్కం అంటే నిజం. నిరాడంబరం అంటే ఆడంబరం లేని విధంగా. నిర్దేశం అంటే ఆజ్ఞ. నిశ్చితాభిప్రాయం అంటే దృఢమైన అభిప్రాయం, గట్టి నిర్ణయం. నిష్ఫలం అంటే ప్రయోజనం లేనిది. నెమ్మి అంటే ప్రేమ, క్షేమం. నెరిగురి అంటే సరైన లక్ష్యం. నేరము అంటే తప్పు. పటాపంచలు అంటే పూర్తిగా తొలగిపోవు. పథకం అంటే ఆలోచన, ప్రణాళిక. పరస్పరం అంటే ఒకరికొకరు. పరవ అంటే ప్రవాహం. పస్తు అంటే ఉపవాసం. పాటు అంటే ఆపద. పాతకం అంటే పాపం. పామరుడు అంటే తెలివి లేనివాడు. పారదని అంటే జరగనిదని. పేడ అంటే బాధ. పొంగవం అంటే ఎద్దు. పుడక అంటే పుల్ల. పుష్కలం అంటే అధికము, సమృద్ధి. పుస్తే అంటే తాలిబొట్టు. పొంచె అంటే చాటును దాగి ఉండు. పొలతి అంటే స్త్రీ. పోరాటం అంటే యుద్ధం. పోరు అన్నా కూడా యుద్ధమే. ప్రజ్ఞాశాలి అంటే ప్రతిభ గలవాడు. ప్రతీక అంటే గుర్తు. ప్రథితం అంటే ప్రఖ్యాతి నొందినది. ప్రభువు అంటే రాజు. ప్రస్తుతం అంటే ఇప్పుడు. ప్రాచీనం అంటే పూర్వకాలం, పురాతన కాలం. ప్రాణం అంటే జీవం. ప్రారంభం అంటే మొదలు. బుధుడు అంటే పండితుడు. బుడతడు అంటే బాలుడు. భద్రం అంటే శుభకరం, శ్రేష్టం. భావన అంటే తలపు లేదా ఆలోచన. భావి అంటే భవిష్యత్తు. భాస్కరుడు అంటే సూర్యుడు. భీతి అంటే భయము. భూషణములు అంటే అలంకారాలు. భేదం అంటే తేడా. భ్రాతృజనం అంటే అన్నదమ్ములు. మకాం అంటే నివాసం. మదం అంటే గర్వం. మదత్రయం అంటే విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం. ఈ మూడింటిని కలిపి మదత్రయం అంటాం అన్నమాట. మ్రందిన అంటే మరణించిన, ఇది కూడా మనకు డిఎస్సిలో రావడం జరిగింది. మనువు అంటే రక్షణ. మనువు అంటే జీవించుట, 2 వస్తాయి. మట్ట గుడిసె ఒక రకమైన చేప. మమకారం అంటే ప్రేమ, నాది అనే భావన. మహనీయులు గొప్పవారు. మిన్నక అంటే ఊరక, మిన్నకుండిపోయారు అంటాం కదా, అప్రయత్నం అంటే ఏమి చేయకపోవడం. ముట్టుకోవడం, తాకడం. మున్నీరు అంటే సముద్రం. ముల్లె అంటే ధనం. మెలకువ మేలుకొనుట, జాగృతి. మేటి అంటే శ్రేష్టం. మేను అంటే శరీరం. మైత్రి అంటే స్నేహం. మొరాయించు అంటే మొండిబడు, ఎదిరించు. మొహమాటం అంటే జంకు, సంకోచం. మౌలి అంటే రీతి, తరగతి. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం. యాచకులు, భిక్షులు. రణము అంటే యుద్ధము. రమ్యము అంటే అందమైన. రాజద్రోహం అంటే రాజాపరాధం. రాట్నం అంటే నూలు వడికే యంత్రం. రాశి అంటే పోగు. రోకలు అంటే ధనం. ఇలాంటి పదాలు వస్తాయన్నమాట. అంటే మనం అంతగా గుర్తించలేని పదాలే మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. రూపమాయు అంటే నశించు, అంతరించు. లేసు అంటే సులభము. వదనం అంటే ముఖము.
వర్ధనం అంటే వృద్ధి. మనం సైన్స్లో వాడతాం కదా, వర్ధనం చేస్తున్నామని సైన్స్లో మనం మైక్రోస్కోప్ ఉపయోగించేటప్పుడు. వలయాకారం అంటే గుండ్రంగా, వాత్సల్యం అంటే ప్రేమ, వ్రాత అంటే సమూహము, విక్రయించు అంటే అమ్మడం, విచ్ఛిన్నం అంటే తునాతునకలవ్వడం, విదూతము అంటే కంపించబడినది. ఇటువంటి బాగా గుర్తుపెట్టుకోవాలి. విరసం అంటే రసము లేనిది, వివేకి తెలివైన వాడు, విహరిస్తున్నా అంటే తిరుగుతున్నా, వీడ్కోలు అంటే వెళ్ళడానికి ఇచ్చే అనుమతి, వెరచు అంటే భయపడు, వైరం అంటే శత్రుత్వం, శుశుంప వృక్షం అంటే ఇరుగుడు చెట్టు, శుంభత్ అంటే ప్రకాశించే, శుద్ధము అంటే పవిత్రము, శూరులు అంటే శౌర్యం గలవారు, శ్రేయస్సు అంటే శుభం, సాంక్రమిక వ్యాధులు అంటే అంటువ్యాధులు, సంఘాతం అంటే సమూహం గట్టి దెబ్బ, సంచితం అంటే కూడబెట్టినది, సాంప్రదాయం అంటే గతం నుండి పాటిస్తూ వచ్చిన నిర్దిష్ట ఆచారం, సంబరం అంటే సంతోషం, సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు, నాగరికత, సఖ్యంగా అంటే స్నేహంగా, అంకుశం అంటే అడ్డు ఆటంకం, అకుంఠితము అంటే స్థిరంగా, అనుభూతి అంటే శరీరానికి మనస్సుకు కలిగే అనుభవము, అనురాగం అంటే ప్రేమ స్నేహం, అమితం అంటే అధికం, ఆనందం అంటే సంతోషం, ఆత్మ అంటే బుద్ధి, ఆచరణ అంటే అమల్లో పెట్టుట, అబ్ది అంటే సముద్రం, అంకురం అంటే ఆరంభం, అకుంఠితం అంటే స్థిరం, అకుంఠిత దీక్ష అంటాం కదా, ఇంపు అంటే ఇష్టం, ఈడు అంటే వయస్సు, ఈడు జోడు, ఉర్రూతలోగించు అంటే అధికమైన ఉత్సాహం కలిగించడం, ఉసిగొల్పు అంటే ప్రోత్సహించడం, ఉజ్జీవం అంటే బ్రతుకు చైతన్యం, ఎరుగు అంటే తెలియు గ్రహించు, ఏడాది అంటే సంవత్సరం, ఒడిసి పట్టు గట్టిగా పట్టుకొను, కంచె అంటే గడ్డిబీడు పొద, కటకట అయ్యయ్యో కష్టం వచ్చిందని కటకట అంటాం, కదుపులు అంటే మంద సమూహం, కనకము అంటే బంగారము, కర్కశము అంటే కఠినం, కర్ణము అంటే చెవి, కళ అంటే స్వప్నము ధ్వని, కలవరం అంటే మనసులో ఆందోళన, కింకిణి అంటే గజ్జ చిరుగంట, కుదురు అంటే పాదు ఆధారము, కునుకు అంటే నిద్ర, కులం అంటే వంశము తెగ, కేరింతలు అంటే నవ్వులు, కొక్కెర అంటే కొంగు, కొక్కెర అంటే కొంగు, కోకొల్లలు అంటే సమృద్ధి చాలా అని, గగనం అంటే ఆకాశం, గుణం అంటే గుంపు, సమూహం గగనం అంటే ఆకాశం, గణం అంటే గుంపు సమూహం అని వస్తుంది, గర్భం అంటే కడుపు, చట్టి అంటే నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్రనే చట్టి అంటాం, చింత అంటే దుఃఖం, చూరు అంటే ఇంటి మీద కప్పు చివర, చెడ అంటే మిక్కిలి ఇష్టం వచ్చినట్లు, చొక్కి అంటే పరవశించు, చొచ్చి అంటే ప్రవేశించి తిరుగునది, జలది అంటే సముద్రం, జ్ఞాపకం అంటే జ్ఞప్తి గుర్తు ఎరుక, తగవు అంటే గొడవ, తత్పరత అంటే ఆసక్తి, తలము అంటే స్థలము చోటు, తహతహ అంటే ఆసక్తి, తువ్వాలు అంటే తుండుగుడ్డ, తేజం అంటే ప్రకాశం, దగ అంటే మోసం, ధనము అంటే అణచుట, అంటే దమనము అంటే ఏంటి అణచుట, మనకు సైకాలజీలో వస్తుంది కదా దమనం, కావాలని మనం అణచివేస్తాం కొన్ని మనకు నచ్చని వాటిని, దహనుడు అంటే అగ్ని, దళము అంటే సైన్యము సేన, దిగంతాలు అంటే దిక్కుల చివర, దిగులు అంటే భయం, దిటవు అంటే శక్తి ధైర్యం, దృఢము అంటే గట్టిది, దేవేసినట్టు తిప్పినట్టు, దౌర్జన్యం బలాత్కారం చెడ్డతనం, నల్గడలు అంటే నాలుగు దిక్కులు, నిదర్శనం అంటే ఉదాహరణ, నిశ్చింత అంటే దిగులు లేకుండా, నిస్వరము అంటే ధ్వని నిస్వనము, నీరెండ అంటే లేత ఎండ, నెరుసు అంటే మొక్కలు, పటిమ అంటే నేర్పు, పరవశము అంటే తనను తాను మరుచుట, పరాక్రమం అంటే సామర్థ్యం పౌరుషం, పరువు అంటే వ్యాపించు పరువు రూపాంతరం, పల్లం అంటే లోతు గోయి, ప్రతిబింబం అంటే నీడ, ప్రధానం అంటే ఇచ్చుట ప్రదానం చేశారంట, ప్రబలు అంటే వృద్ధి చెందు వ్యాధులు ప్రబలాయి అంటాం కదా, ప్రభావితం అంటే ప్రభావం చూపుట, ప్రళయం అంటే భూమిపై ప్రాణులు నశించే కాలం, పాతోది అంటే సముద్రం, ప్రాధేయపడు అంటే బ్రతిమాలడం దీనంగా అడగడం. సో ఈ వీడియోలో ఇంతవరకే.
సో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ ఛానల్లో కూడా మంచి వీడియోస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.